Very good evening, my dear students. This is Yusuf Barasa. సో గ్రూప్ వన్ మెయిన్స్లో మంచి బెటర్ ఆన్సర్ ఎలా ఇవ్వాలి? మనం ఒక పర్ఫెక్ట్ ఆన్సర్, ఖచ్చితమైనటువంటి ఆన్సర్ మనం ఎలా ప్రజెంట్ చేయాలి? ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామ్ చాలా మెయిన్ కాబట్టి మెయిన్స్ ఎగ్జామ్లో మనం కరెక్ట్గా ప్రజెంట్ చేస్తేనే మనకు సర్వీస్ వస్తుంది. సో అందుకని మెయిన్స్ మనకు చాలామంది ఎంతో చదువుతారు, ఎంతో రాస్తూ ఉంటారు. కానీ ఎగ్జామినర్ ఏం అడుగుతున్నాడు, మనం ఏం ఇవ్వాలి, ఏం ప్రజెంట్ చేయాలి, దట్ ప్రజెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద బెస్ట్ ఆన్సర్, ద బెటర్ ఆన్సర్ ఎలా ఇవ్వాలి? సో అందరూ చదువుతూ ఉంటారు, కానీ ఎక్కువ మంది రైటింగ్ ప్రాక్టీస్ చేయరు, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేయరు. చేయకపోవడం వల్ల వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, వాళ్ళు ఎంత బాగా రాసినా దానివల్ల ఉపయోగం ఉండదు. ఎక్కువ కంటెంట్ ఇస్తారు, ఇక్కడ క్వాలిటీ ఉండదు కానీ క్వాంటిటీ దండిగా ఉంటుంది గ్రూప్ వన్లో. సో దానివల్ల ఉపయోగం లేదన్నమాట. బెటర్ ఆన్సర్ ఇవ్వాలి. మిగతా వాళ్ళకన్నా కూడా మనం మంచి ఆన్సర్ ఇవ్వాలంటే ఇప్పటి నుంచే మనకి రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఉండాలి. సో ఈ ఫ్రీ రైటింగ్ ఆన్సర్ ప్రోగ్రామ్, అదే మెయిన్స్ ఆన్సర్ ప్రోగ్రాంలో ఏంటంటే ఫ్రీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో మీరు ఏదైనా సరే క్వశ్చన్స్ తీసుకొని ఆన్సర్ రాసి ఆ నెంబర్లో నాకు వాట్సాప్ చేయండి. ఫస్ట్ నెంబర్కి 9550718884 నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను అది కరెక్షన్ చేసి మీకు పంపిస్తాను. మీరు ఇంకా ఎలా రాయాలి బెటర్ ఆన్సర్, ఇంకా ఏం రాయకూడదు, ఎట్లా రాయాలి, ఏం రాయకూడదు అనేది కూడా చెప్తాను. అదేవిధంగా డైరెక్ట్గా అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గరికి వచ్చి ఇక్కడ మా ఇన్స్టిట్యూట్లో వచ్చి డైరెక్ట్గా ఎక్కడైనా కరెక్షన్ చేయించుకోవచ్చు. మీరు ఒక టైంలో వచ్చి కాల్ చేసి రిజిస్టర్ చేసుకొని మీరు వచ్చి కలవచ్చు. ఇది ఫ్రీ ప్రోగ్రామ్, దీనికి ఏమి ఉండదు. మీకు అసలు మీరు ఎక్కడ ఉన్నారు, అసలు గ్రూప్ వన్కి మీరు కరెక్టేనా, గ్రూప్ వన్ లాంటి పరీక్ష రాయడానికి మీరు రాసే ఆన్సర్ బాగుంటుందా, ఎలా ఉంటుంది అనేది ఈ ఫ్రీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్. ఇక లాస్ట్ ఇయర్ చాలా మందికి నేను హెల్ప్ చేసే వాళ్ళలో చాలా మంది సిటీఓలు అయ్యారు. వాళ్ళకి పాపం 1-2 సార్లు వచ్చి కరెక్షన్ చేయించుకున్నారు. ఫ్రీ అంటే 1 సారి వస్తారు, కరెక్షన్ చేసి ఇచ్చారు. ఇలాంటి వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు నా దగ్గర. సో అందుకని మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో దీంతో పాటుగా అసలు మీకు ఎక్స్పీరియన్సే లేకపోయినా, లేదా మెంటర్షిప్ టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు మీరు టెస్ట్ సిరీస్ తీసుకుంటే మెంటర్షిప్ ఫ్రీగా ఇస్తున్నాం. మెంటర్షిప్ అనేది టెస్ట్ సిరీస్ ఫీజుతోనే ఇచ్చేస్తున్నాం మెంటర్షిప్. సో కాబట్టి టెస్ట్ సిరీస్ మెంటర్షిప్లో అయినా జాయిన్ అవ్వండి. సో ఇలా మీ ఆన్సర్ బెటర్ ఆన్సర్గా ఉండి గ్రూప్ వన్ స్థాయిలో, గ్రూప్ వన్లో మనం ఇంత కష్టపడి చదివి డిప్యూటీ కలెక్టర్ జాబే సంపాదించాలి. మిగతా అన్ని పక్కన పెట్టుకోండి, అవన్నీ పక్కన పడేయండి. నోటిఫికేషన్లు అప్పుడు వస్తాయి, ఎప్పుడు వస్తాయి అని చెప్పి అంటున్నారు. చాలామంది వేరే కామెంట్స్ పెడుతున్నారు, అది కరెక్ట్ కాదు. నోటిఫికేషన్స్తో పని లేదు అసలు. మీకు నోటిఫికేషన్స్ ఎప్పుడైనా వస్తాయి కదా, అప్పటికి మీరు సిద్ధంగా ఉన్నారా? పోనీ మీరు నోటిఫికేషన్ ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు చెప్పండి నాకు. సిద్ధంగా లేరు కదా, మరి అలాంటప్పుడు నోటిఫికేషన్ ఏం పని? వస్తుంది కదా, నోటిఫికేషన్ రాకుండా ఉండదు, వస్తుంది. ఎప్పటి నుంచో ఉన్నటువంటి నోటిఫికేషన్ క్లియర్ చేసి గవర్నమెంట్ పోస్టింగ్లు కూడా ఇచ్చింది తెలంగాణలో. ఏపీలో కూడా అంతే, ఏదో కూడా అలర్ట్ చేసి గవర్నమెంట్ వాళ్ళ మీద ఏం లేకుండా చూసుకుంటారు క్లియర్గా. సో కాబట్టి మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ ఇస్తారు. ఎప్పుడు కూడా వీళ్ళు కొత్త వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటే సర్వీస్ కమిషన్ పాత వాళ్ళతో పని లేదు, కొత్త వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఏది ప్రోగ్రామ్ చేసినా. కాబట్టి మీరు నోటిఫికేషన్స్ గురించి పక్కన పడేయండి. అసలు దాని గురించి ఆలోచించదు. మీరు రెడీగా ఉన్నారా లేదా, మీరు ప్రాక్టీస్. మీరు నిజంగా గ్రూప్ వన్ అధికారి అవ్వాలంటే ఇంట్లో పని చేసుకొని, ఇంట్లో జాబ్ చేసుకొని, ఇంటి దగ్గరే ఉండి చిన్న చిన్న జాబులు చేసుకుంటూ హౌస్ వైఫ్లుగా ఉండేవాళ్ళు, తర్వాత ఇతర చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్లు, చిన్న చిన్న జాబులు చేసేవాళ్ళు కూడా ఎంతోమంది నా దగ్గర రాస్తున్నారు టెస్ట్ సిరీస్ ఆల్రెడీ రాబోయే గ్రూప్ వన్ల కోసం. చిన్నగా రాసుకుని దానికి నేను లిమిట్ కూడా పెట్టలేదు. నెక్స్ట్ మెయిన్స్ వరకు ఇస్తాను అంటున్నాను. ఇందులో పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 ఉన్నాయి. పేజ్ 3 అనే ప్రోగ్రాంలో ఏంటంటే మీకు నెక్స్ట్ మెయిన్స్ వరకు ఇస్తున్నాం అన్నమాట. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చి అది ఎప్పుడు మెయిన్స్ జరుగుతుందో అప్పటి వరకు మీరు రాసుకోవచ్చు. చిన్నగా రాసుకోండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు తొందర పెట్టారు, ఏం తొందర ఉంది? చెప్పే కదా, రోజుకి ఒక పాయింట్ నేర్చుకోండి, లేదా వారానికి ఒక క్వశ్చన్ నేర్చుకోండి. ఇప్పుడున్న దాని ప్రకారం వారానికి ఒక క్వశ్చన్ నేర్చుకున్నా మీరు సక్సెస్ అయిపోతారు. కాబట్టి ఈ ఫ్రీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ని ఉపయోగించుకోండి. వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసేటప్పుడు కింద మీ నేము, మీ అడ్రస్, ఫోన్ నెంబర్ పెట్టండి. మేము మళ్ళీ మీకు అది రీసెండ్ చేస్తాం. నేను కరెక్షన్ చేసి, నేనే స్వయంగా కరెక్షన్ చేసి రీసెండ్ చేసి దాంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. సో ఆఫ్లైన్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్, మెంటర్షిప్ టెస్ట్ సిరీస్ ఏదైనా సరే మీరు జాయిన్ అవ్వచ్చు. అన్ని గ్రూప్ వన్ కూడా స్టార్ట్ అయినాయి, అన్ని క్లాసెస్ గ్రూప్ వన్ లాంగ్ టర్మ్ స్టార్ట్ అయ్యింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.